కళ్యాణ్ ప్లాన్ మార్చారు. తమ పార్టీలో అభ్యర్థులు తప్ప కమిటీలు ఉండవని ఇప్పటివరకు చెప్పుకొచ్చిన జనసేనాని యూటర్న్ తీసుకున్నారు. అన్ని పార్టీల దారిలోనే నడవాలని డిసైడ్ అయ్యారు. పార్టీ కమిటీలపై కసరత్తు మొదలుపెట్టారు. త్వరలోనే వాటిని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ స్థాపించి 4.5 దాటింది. అయినా ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం అంతంత మాత్రంగానే ఉంది. ఇంతవరకు పార్టీలో ఎలాంటి కమిటీలు వేయలేదు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మిగిలిన పార్టీలన్నీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల ఏర్పాటుతో పటిష్టమవుతుంటే జనసేనలో మాత్రం ఆ పరిస్థితే కనిపించడం లేదు. అయితే ఎన్నికలు సమీపిస్తున్నందున పవన్ తన పంథాను మార్చారు. పార్టీలో కమిటీల నియామకానికి ఓకే చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, దీనికోసం కమిటీలు ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు అధినేత పవన్ కళ్యాణ్ కు సూచించారు. విజయవాడలో జరిగిన జిల్లాల సమీక్షలో తగిన సలహాలిచ్చారు. వీటిని పరిగణలోనికి తీసుకున్న పవన్ పార్లమెంటు స్థాయి కమిటీలు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అర్హులైన వారిని ఎంపిక చేయాలని ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. దీంతో కమిటీలపై వారం పాటు కసరత్తు చేసిన నేతలు తాము రూపొందించిన జాబితాను పవన్ కు అందించారు. తనకు అందిన జాబితాపై తుది కసరత్తు చేస్తున్న పవన్ కళ్యాణ్ మొదటిసారి కమిటీలు ప్రకటించనున్న నేపథ్యంలో వారి వారి అర్హతలపై వాకప్ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకొస్తున్న జనసేనాని ఆ దిశగానే కమిటీ సభ్యులను ఎంపిక చేయబోతున్నారు. ముందు నుంచి చెబుతున్నట్లుగానే యువతకు, మహిళలకు పెద్దపీట వేయబోతున్నట్లు సమాచారం.